హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈ రోజుతో ఇందాక చెప్పాను కదా టైటిల్లో, ఇక ఇదే లాస్ట్ వీడియో. యూఎస్ నుండి అయితే ఇక్కడైతే మేము వచ్చినప్పటి నుంచి చాలా చక్కగా ఎంజాయ్ చేసాము. ఇంకా దాదాపు ఒక 10 స్టేట్స్ వరకు అన్నీ కూడా మంచి మంచి ప్రదేశాలు అయితే చూసాము. ఇంకా చూసినవి కూడా నాకైతే బాగా నచ్చేసాయి. ఇక ఇప్పుడు వెళ్ళేదేమో కెనాన్ బీచ్. ఇది ఆర్గన్ స్టేట్లో ఉంది. ముందు వెహికల్ చూస్తున్నారు కదా, ఈ వెహికల్ పేరు ఇది ఆర్వో వెహికల్స్ అంటారండి. అవి అదైతే మనం యూఎస్ మొత్తం కూడా ఎక్కడ తిరిగినా కూడా అంటే అవి రెంట్కి తీసుకుని దాంట్లో వెళ్తూ ఉంటారంట. అంటే మనకు ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అందుకని ఎక్కడికైనా చక్కగా తిరగొచ్చు. ఇంకా వీలైతే కనుక ఆ వీడియో ఒకసారి షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్లా మనకైతే ముందుగా మనం ఆరిగన్ స్టేట్లోని కెనన్ బీచ్ ఇది. ఇంకా వెళ్ళే ముందైతే లాస్ట్ వీడియో ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ మేము నార్మల్గా చూస్తుంటే చూడండి ఎంత బాగుందో అసలు వ్యూ అంతా కూడా. కిందికి వెళ్ళినాక కూడా మీకు చూపిస్తాను. మనకు ఇది పెద్ద పసిఫిక్ మహాసముద్రం ఇది బీచ్ అన్నది. ఇంకా ఇక్కడైతే ఒడ్డుకు సముద్రం ఒడ్డుకైతే మంచి చక్కటి ఇండ్లు అయితే బాగా కనిపించాయి. ఇంకా ఇళ్ళ మధ్యలో నుంచి మనం డౌన్కి బీచ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే ఈ దారి గుండా వెళ్ళాలి. ఇంకా వెళ్తున్నప్పుడు కూడా అండి అసలు ప్రైవేట్ హౌసెస్ వాళ్ళకైతే ఎట్లాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళ దారి వాళ్ళకు సపరేట్గా పెట్టేస్తారు. అంటే బీచ్కి వెళ్ళే దారి ఇట్లా ఉంటుంది. వాళ్ళ ప్రైవేటు ప్లేసుల్లోకి అయితే అసలు ఎవ్వరు కూడా వెళ్ళరు. అది స్ట్రిక్ట్ రూల్ ఉంటుంది. ఇంకా మనమైతే ఇట్లా వెళ్తుంటే ఈ బీచ్ మనం మామూలు బీచ్ల్లో కంటే ఇప్పటివరకు మేమైతే 4 బీచ్లు చూసాను. ఆ వెళ్ళిన వాటికంటే ఇదైతే ఇంకా డిఫరెంట్ అంట. సరే చూద్దాము ఇంకా ముందు ఎలా ఉందో అని అనుకున్నాను. ఇక్కడ మనం వెళ్తూ ఉంటే ముందుగా ఇది ఇక్కడ క్యాంపెయిన్ చేస్తారంట. క్యాంపెయిన్ చేసినప్పుడు ఈ కట్టెలన్నీ వేశారు కదా, అందులోన మంట వేసుకొని కూర్చొని మంచిగా ఉంటుందంట అట్లా. ఇక ఇక్కడ చూస్తే మనం వెళ్తున్నప్పుడు అంతా కూడా ఈ వ్యూ అంతా ఒక్కసారి మీకు చూపిస్తున్నాను చూడండి. వెళ్ళే ముందుగా ఇట్లా గొడుగు లాంటిది వేసుకొని అయితే అందరు చాలామంది కూర్చొని ఉన్నారు. ఎందుకంటే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఎండ అంత ఉంది కానీ మనకు వేడి తెలియట్లేదు అసలు, వెనక చల్లగా ఉంది. అంతేకాకుండా ఇక్కడ సముద్రం ఒడ్డుకు ఇల్లులు ఉంటాయని చెప్పాను కదా, వీళ్ళందరికీ కూడా చాలా చక్కటి వ్యూ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇక ఇప్పుడు చూడండి, మనం వెరైటీ అన్నాం కదా, ఇప్పుడు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ కొండ అంటే ఈ నది మధ్య ఈ సముద్రం మధ్యలోన మొత్తం బండరాళ్ళు అయితే ఉన్నాయి, చాలా పెద్దవి. ఇంకా ఇట్లా వెళ్తుంటే చాలా గమ్మత్తైన విషయం అనిపించింది నాకు. ఏంటంటే ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా చూడండి మంచిగా ఇట్లా గూళ్ళు కడుతున్నారు. నాకైతే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఎందుకంటే అప్పుడు చిన్నతనంలో ఇవన్నీ చేసేవాళ్ళం, ఇసుకతోటి గూళ్ళు కట్టడం ఇవన్నీ కూడా. అట్లా చూసి మంచిగా అనిపించింది. ఇక్కడ పిల్లలు అయితే ఇంకా చిన్నగా ఇవన్నీ కూడా ఏమో కట్టేసుకున్నారు. ఇక పిల్లలు పెద్దలు అన్ని తేడా లేకుండా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇదంతా కూడా మంచిగా అనిపించింది. ఇంకా కొంతమంది అయితే ఇసుకలో ఏవేవో డిజైన్లు వేయడము లేదంటే పేర్లు రాయడము ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా సూర్యుడు అయితే కొండ పైన ఉన్నాడు కరెక్ట్గా మనం చూస్తుంటే. ఇక ఇది చూసుకుంటూ ఇట్లా వచ్చేవరకు ముందుగా అయితే కొద్దిగా వాటరే ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటి ఇట్లా ఆలోచిస్తున్నారు అని చూస్తున్నాను నేను. ఇంకా ఇక్కడికి వచ్చేవరకు అయితే మనం లోపలికి వెళ్ళకముందే ఈ చిన్నగానే ఉంది కాబట్టి ఇక్కడ దాటడానికైతే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా ముందు చూస్తుంటే అలలు చూడండి చాలా చక్కగా అనిపించింది. అంటే వాటర్ అయితే చాలా మనకు చూస్తుంటే అర్థమైపోతుంది, వేరే బీచ్లాగా కాకుండా మంచిగా తేటగా ఉన్నాయి వాటర్ అంతా కూడా. ఇంకొకటి ఏంటంటే అసలు వాటర్లో అడుగు వేయాలంటే చాలా భయం వేసిందండి. అసలు కాలు పెట్టగానే చాలా చల్లగా ఉన్నాయి. ఆ చల్లదనాన్ని మనం తట్టుకోలేము, అంత చల్లగా ఉన్నాయి. ఇంకొకటి గమనించండి, ఇక్కడ ఈ రాళ్లతో పాటు అందంగా చాలా డిజైన్గా ఉన్నాయి ఈ రాళ్ళు కూడా. దాంతోపాటు ఇక్కడ మీకు అంతా వ్యూ చూపిస్తున్నాను కదా, ఒక్కళ్ళు కూడా ఇక్కడ బీచ్లో మామూలు బీచ్ల్లో అయితే ఎవరైనా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఒక్కళ్ళు కూడా స్విమ్మింగ్ చేయడం లేదు. నేను గమనించిన విషయం ఎందుకు అంటే ఇందాక చెప్పాను కదా వాటర్లో అడుగు పెట్టలేకపోయానని. ఇట్లా అడుగు పెట్టి తీయగానే మనం పాదం చూసుకుంటే అన్ని పొగలు వచ్చేస్తున్నాయండి. అంటే అంత చల్లగా ఉన్నాయి. ఇదంతా కూడా ఐస్ అయిపోతుందంట. ఇంత ఎండాకాలమే అంత చల్లగా ఉన్నాయి, మనం అడుగు పెట్టలేము అని అంటే ఇంకా మరి ముందు రోజుల్లో అయితే ఎట్లా ఉంటుందో.
ఇక చాలా నెమ్మదిగా ఆలోచించి అడుగులో అడుగు వేసుకుంటూ ఇక్కడికైతే వచ్చాను. ఈ పెద్ద బండరాయి అండి ఇది. దీన్ని అందరూ చూస్తున్నారు ఏంటా అని నేను కూడా చూశాను. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు బోర్డు మీద వచ్చేటప్పుడే రాసుంటుంది. ఇక్కడ అన్నీ కూడా రకరకాల పక్షులు ఉంటాయంట. అవన్నీ కూడా మనకు గవ్వలు అవి అంటాం కదా, అవన్నీ ఈ పెద్ద బండరాయికి అయితే మంచిగా అంటుకొని పోయాయి అవన్నీ కూడా. ఇంకా నేను ఇట్లా కొంచెం జస్ట్ తీసి కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడ ఆకాశంలో కూడా చూడండి పక్షులు అయితే చాలా ఉన్నాయి. నేను పైకి చూపించాను కానీ ఎక్కువగా కనిపించట్లేదు. ఇంకా వాటికి ఎట్లాంటి హాని చేయొద్దు అని కూడా, ఇంకా పైకి కూడా వెళ్ళొద్దు అని ఇక్కడైతే మనకు ఇట్లా బోర్డు ఉంది. ఇక వచ్చిన వాళ్ళందరూ కూడా వీటన్నింటినీ తీసి చూడడానికి ట్రై చేస్తున్నారు. నేను కూడా ట్రై చేశాను కానీ అవేం రావట్లేదు. జస్ట్ ఇక్కడ ఉన్నది ఒక్కటి, ఊడిపడి ఉన్నది ఒకటి మీకు చూపిస్తున్నాను. ఇంకా నా పక్క నుండి ఒకతను అయితే పైకి ఎక్కుతున్నాడు. పైకి ఎక్కుతుంటే అసలు అక్కడ వాళ్ళు బోర్డు దగ్గర రెడీగా ఉంటారు, ఒక పెద్ద నిచ్చెన దానిపైన వేసి. మీకు మళ్ళీ తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడ ఎవరు చాలా అలర్ట్గా ఉంటారండి, ఎందుకంటే ఈ బీచ్ ఇది చాలా డేంజర్ అంట. అందు గురించి అని ఎవరిని కూడా నదిలోకి, సముద్రంలోకి వెళ్ళనివ్వరు. అలాగే ఈ కొండ ఎక్కితే కూడా పక్షులకు అంతా డిస్టర్బెన్స్ అవుతుందంట. అందు గురించి అని ఎవరిని కూడా ఎక్కనివ్వరు. ఎప్పటికీ 24 అవర్స్ కూడా ఇక్కడ రాసింది చూడండి. వాళ్ళు అంటే వీళ్ళ వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడ అంతా చెక్ చేయడానికి. ఇంకా దీంట్లో చాలా రకాల ఇవన్నీ ఉంటాయంట చూడండి, ఏవో నీటికి సంబంధించిన ఇవన్నీ కూడా. ఇక్కడ ఒక అతనైతే పట్టుకొని చూస్తున్నాడు. నేను దాని దగ్గరకు పోయి వీడియో తీసిన, ఇది ఏందబ్బా అనేసి. కానీ దాని పేరేందో నాకైతే తెలియలేదు. ఇంకా ఈ అందమైన బీచ్ని అయితే ఒక్కసారి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. నేను చూసిన వాటన్నింటిలోకి అయితే ఇది నాకు బాగా నచ్చింది, ఈ ప్లేస్ కూడా. ఇంకా దీంట్లో తిమింగలాలు కూడా ఉంటాయంట. అవైతే ప్రస్తుతం ఏం కనిపించలేదు. కొన్ని చిన్న చిన్న రకాల వాటినైతే నేను చూశాను, ఇప్పుడు మీకు చూపించాను కదా అట్లాంటివి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దేశంకు ఉంటుందంట ఈ సముద్రం గుండా. అందుకే ఇది చాలా ఫేమస్ బీచ్ అంటున్నారు. ఇక మా యూఎస్ ట్రిప్ అయితే చాలా మంచిగా గడిచిందండి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చక్కటి ప్రదేశాలు చూసి ఇంకా మంచి జ్ఞాపకాలతోటైతే ఇండియా వెళ్తున్నాను. ఇక మళ్ళీ ఇండియా వెళ్ళినాక నా టెర్రస్ గార్డెన్లోని వీడియోస్ తోటైతే మళ్ళీ కలుసుకుందాము. ఇక ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా చక్కగా మేము ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడే మంచిగా తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాము చాలాసేపటి వరకు కూడా. ఇంకా ఇక్కడ వెహికల్స్ అని చెప్పాను కదా, వీళ్ళని ఎప్పుడు కూడా కనిపెట్టుకుంటూనే ఉంటారని. ఇదేనండి ఇక్కడ దీనిపై నుంచి అయితే ఎప్పుడు ఎవరో ఒకరైతే మంచిగా చూస్తూ ఉంటారు, ఎవరిని ఎక్కకుండా మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక మేము వెళ్ళేటప్పుడైతే ఏదో తిమింగలం అంట అక్కడ దూరం నుంచి కనిపిస్తుంది అనేసి అంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. చూశాను కానీ నాకైతే అంత ఎక్కువగా ఏం కనిపించలేదు. ఇక ఇండియా వెళ్ళే ముందర చాలా చక్కటి బీచ్ని అయితే చూశానని నాకైతే హ్యాపీగా అనిపించింది. ఈ అందమైన లొకేషన్ అయితే ఇంకా అద్భుతంగా అనిపించింది. ఇంకా నేను చూసిన కొన్ని ప్లేసెస్ మాత్రం మీతో చాలా వరకు షేర్ చేసుకున్నాను. ఇంకా అందుకైతే నాకు మరీ హ్యాపీగా అనిపించింది. మళ్ళీ ఇండియాలో టెర్రస్ గార్డెన్లో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.